హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కలమడి హరీష్‌ని. ఇప్పుడు మన నిజ జీవితంలో జరుగుతున్నదేమంటే, చాలామంది పెళ్లి చేసుకుంటే వాళ్ళ లైఫ్ బాగుండదని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. కొంతమంది పెళ్లి చేసుకోకపోవడమే మంచిది అని ఎక్స్‌పెక్ట్ చేస్తుంటారు. అంటే పెళ్లి చేసుకోకపోవడం అనేది వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి 100% క్లియర్. పెళ్లి చేసుకున్నోళ్ళు చాలామంది డైవర్స్ అవుతున్నారు, విడిపోతున్నారు, కలిసి ఉండట్లేదు, ఎప్పుడు గొడవ పడుతుంటారు అనేది అవి కూడా వాస్తవాలే. కానీ అవి ఎందుకు గొడవలొస్తున్నాయనేది తెలుసుకోవాలి. ఫస్టు ఏమంటే, మనం అనుకోకుండా కొన్ని సంవత్సరాల తర్వాత మనకి తెలియని వ్యక్తిని మనం పరిచయం చేసుకొని మ్యారేజ్‌లో కూర్చుంటాం. వాళ్ళు చిన్ననాటి నుంచి వాళ్ళు ఎలా ఉంటారు అనేది మనకు తెలీదు. మనం చిన్నప్పటి నుంచి ఎలా మాట్లాడతాము, మనకి ఎలా మాట్లాడితే సరిపోతుందనేది మనకు తెలీదు. వే ఆఫ్ లెసన్ ఇందులో ఏమంటే, ఎవరైనా గానీ వాళ్ళు ఎలా వాళ్ళని ట్రీట్ చేయాలి, వాళ్ళు ఎలా చెప్తే వాళ్ళు వినగలరు అనేది మనం ఫస్ట్ తెలుసుకొని, వాళ్ళ మూడ్‌లో అంటే ఇప్పుడు ఇద్దరూ ఒకేలాగే పోట్లాడుతుంటే ఏమవుతుంది, అది బ్యాలెన్స్ అనేది కాదు. ఓకేనా? బ్యాలెన్స్ అవ్వాలి అంటే ఎవరో ఒకరు తగ్గాలి. తగ్గి అది ఆడవారైనా కావచ్చు, మగవారైనా కావచ్చు. అంటే వాళ్ళు తగ్గి సరే అంటే అప్పుడు కొన్ని మిస్‌అండర్‌స్టాండింగ్స్ కూడా అండర్‌స్టాండింగ్‌గా మారతాయి. అలా చేసుకుంటే మీ లైఫ్ బావుంటది. అన్నీ బావుంటాయి. అలా అని చెప్పేసి బ్రహ్మచారిగా ఉంటే బావుంటుంది, పెళ్లి చేసుకుంటే ఆవిడతోనో, తర్వాత ఇంట్లో వాళ్ళతోనో అన్ని సమస్యలే అనుకుంటే అది చాలా తప్పు. కానీ ఇక్కడ మనకి కావాల్సిందేమంటే మెయిన్ బేసిక్స్ అండర్‌స్టాండింగ్. ఇక్కడ ఇంటి వాళ్ళ తల్లిదండ్రులని కావచ్చు, మనల్ని నమ్ముకున్న వ్యక్తిని కావచ్చు, మనం బ్యాలెన్స్ చేయగలగాలి. వాళ్ళతో నడుచుకొని ప్రయాణం చేస్తా ఉంటే ఆ లైఫ్ అనేది బావుంటుంది. కానీ ఎవరే గాని అలా బాధపడొద్దండి. ఒకవేళ ఎవరైనా జీవితాల్లో బాధపడుతుంటే, ఏదైనా సమస్య, గైడ్‌లైన్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను మీకు పర్సనల్‌గా ఏదైనా ఉంటే నాకు తెలిసిన విషయం చెప్పి మీకి కలపగలను. కానీ విడిపోవాలి, వదిలేయాలి అనేది మీరు చేయకండి. దీన్ని నేను సోషల్ మీడియాలో చెప్తున్నాను. కానీ అందరూ కొంచెం పెళ్లి చేసుకున్న తర్వాత బాగుండాలని కోరుకోండి. ఇంకేమైనా